హాయ్ అండి, వెల్కమ్ టు కొర్ర వరలక్ష్మి ఛానల్ అండ్ హౌ టు ప్రిపేర్ ద క్యాప్సికమ్ ఆలు ఎగ్ కర్రీ అండి. ఇట్స్ వెరీ ఈజీ అండ్ సింపుల్. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోవాలండి. కళాయి పెట్టుకొని ఆయిల్ వేయాలి. సరిపడా ఆయిల్ వేసి ఆనియన్స్ వేయాలండి. 2 మీడియం సైజ్ ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. 2 పొటాటోస్ని వేసానండి. పెద్ద లార్జ్ సైజు ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి. పొటాటోస్ వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేయాలి. ఇది చపాతీస్లో, పుల్కాస్లో, మడత చపాతీస్లో, రైస్లో కూడా చాలా బాగుంటుందండి. గ్రేవీగా, ఈజీగా, సింపుల్గా చేసుకోవచ్చు అండి. ఒకవేళ మీకు కనుక యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ అండి. 3 గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను. 3 గ్రీన్ చిల్లీస్ని పొడుగా కట్ చేసి వేసుకున్నానండి. కొంచెం పొటాటోస్ మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లిని నేను క్రష్ చేసి వేసానండి. అది వేసి మంచిగా మిక్స్ చేయాలి. పొటాటోస్ అనేది కుక్ అయిన తర్వాత 2 టీ స్పూన్స్ బేసన్ తీసుకున్నానండి. శనగపిండి తీసుకున్నాను. దీనివల్ల థిక్నెస్ వస్తుంది అండ్ టేస్ట్ వస్తుంది, ఫ్లేవర్ వస్తుంది. చాలా బాగుంటుందండి కర్రీ అనేది. 2 టీ స్పూన్స్ కారం తీసుకున్నానండి నేను. కొంచెం పసుపు, అవి వేసి మంచిగా మిక్స్ చేయాలండి. సిమ్లో ఉంచాలి ఇప్పుడు కర్రీ అనేది. టూ మినిట్స్ కుక్ అవ్వనిద్దామండి. మినిట్స్ కుక్ అయిన తర్వాత మనం క్యాప్సికమ్ ముక్కల్ని కొంచెం పెద్దగా కట్ చేసి వేసుకోవాలండి. ఒక 4 క్యాప్సికమ్ తీసుకున్నాను నేను. అవి వేసి మంచిగా మిక్స్ చేయాలండి. పొటాటోస్ అనేది హాఫ్ కుక్ అయిన తర్వాత క్యాప్సికమ్ అనేది వేయాలండి. మంచిగా మిక్స్ చేయాలండి. మిక్స్ చేసిన తర్వాత మూత పెడదామండి. ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ మగ్గనిద్దాం. 3 మినిట్స్ అయిపోయిన తర్వాత టమాటో పేస్ట్ని యాడ్ చేశానండి. 2 టమాటోస్ని మిక్సీ పట్టాను నేను. ఆ టమాటో పేస్ట్ని వేసుకొని మిక్స్ చేయాలండి. క్యాప్సికమ్ తినని వాళ్ళు ఈ విధంగా హెల్తీగా పొటాటోస్లో వేస్తే చపాతీస్లో పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అండి. ఎప్పుడు ఒకే విధంగా పొటాటో కర్రీ చేయకుండా ఇలా డిఫరెంట్గా చేయండి క్యాప్సికమ్ వేసి. ఇప్పుడు టమాటోస్ మిక్సీ పట్టిన పేస్ట్ వేసాం కదా అండి, దాంట్లో కొంచెం వాటర్ని యాడ్ చేసి మిక్స్ చేయాలండి. కర్రీ అనేది థిక్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. అలా వాటర్ వేసి మిక్స్ చేయాలండి. మిక్స్ చేసిన తర్వాత మనకి ఎంత వాటర్ కావాలంటే అంత వాటర్ వేసుకోవచ్చండి. మరీ ఎక్కువ వాటర్ కాకుండా, మరీ తిన్నుగా కాకుండా ఉంటే కర్రీ అనేది బాగుంటుందండి. ఇప్పుడు నేను ఉసిరికాయ పౌడర్ వేసానండి. డ్రై ఆమ్లా పౌడర్ వేసాను. ఇది వేస్తే కర్రీకి ఇంకా టేస్ట్ అనేది వస్తుందండి. కొంచెం పుల్లటినెస్ అనేది ఇస్తుంది. ఒకవేళ మీరు టమాటో పేస్ట్ని యాడ్ చేయకుండా, టమాటోస్ రేట్ అనేది బాగా పెరిగినాయి కదండి, ఒకవేళ టమాటో పేస్ట్ మీరు యాడ్ చేయకపోయినా కూడా ఈ ఆమ్లా పౌడర్ అనేది యూజ్ చేయొచ్చండి. ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ మగ్గనిద్దామండి సిమ్లో. చూడండి కర్రీ అనేది ఏ విధంగా వచ్చిందో. ఇప్పుడు సరిపడా సాల్ట్ వేసానండి. సాల్ట్ వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేయాలండి.
ఇప్పుడు కొరియాండర్ లీవ్స్ని యాడ్ చేసుకుందామండి. వేడి వేడి అన్నంలో నిజంగా చాలా అంటే చాలా సూపర్గా ఉంటుందండి, ట్రై చేయండి. ఇప్పుడు నేను ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి ధనియాల పౌడరు, పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా పౌడరు, కొంచెం కొత్తిమీర వేసానండి. ఇప్పుడు నేను 4 ఎగ్స్ని బాయిల్ చేసుకున్నానండి. ఆ 4 ఎగ్స్ని దీంట్లో వేసేయాలండి. ఫస్ట్ అది వేసే ముందు ఈ మసాలాని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు 4 ఎగ్స్ని నేను బాయిల్ చేసి వేసాను. వాటిని చాకుతో మంచిగా లోపల కొంచెం ఘాటు పెట్టాలండి. అవి వేసి మంచిగా మిక్స్ చేసిన తర్వాత టెక్స్చర్ అనేది ఈ విధంగా ఉంటుందండి. ఎగ్స్ అనేది హెల్తీకి మంచిది అండి. క్యాప్సికమ్ అనేది కూడా హెల్తీకి మంచిదండి. పిల్లలు ఎప్పుడు ఒకే విధంగా తినడం కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. ఇప్పుడు మనము కర్రీని సిమ్లో ఉంచిన కర్రీని ఇప్పుడు ఈ ఎగ్స్ని ఫ్రై చేసాం కదండి, ఆ ఎగ్స్ని వేసుకోవాలండి. దీంట్లో వేసిన తర్వాత దాంట్లో ఉన్న మసాలాని ఆ ఎగ్స్ పైన కొంచెం కొంచెం వేసేయాలండి. నిజంగా చపాతీస్లో, పుల్కాస్లో, వేడి వేడి అన్నంలో సూపర్గా ఉంటుందండి, ట్రై చేయండి. మై ఛానల్ నేమ్ ఇస్ కొర్రా వరలక్ష్మి ఛానల్ అండి. నా రెసిపీస్ అన్నీ చూడండి. ఒకవేళ మీకు కనుక యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఇలా ఎగ్స్ వేసిన తర్వాత పైన గార్నిష్కి కొంచెం కొత్తిమీరను వేసుకుందామండి. చల్లారిన తర్వాత కర్రీ అనేది ఈ విధంగా ఉంటుందండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని వేడి వేడి అన్నం తీసుకున్నానండి. ఇలా వేడి వేడి అన్నం తీసుకున్న తర్వాత ఆ కర్రీని వేసుకున్నానండి. పిల్లలకి ఇలా తినిపించండి, హెల్తీ వస్తుంది, వాళ్ళకు తినడానికి ఇష్టపడతారు కూడా అండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్.